Hello students, today in this video I am going to explain about formal charge. Chemical bonding లో formal charge అనేది స్టూడెంట్కి కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది. So what is this formal charge? Just see, listen. For example, నేను ఇక్కడ CO2 మాలిక్యూల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ CO2 మాలిక్యూల్కి ఛార్జ్ 0 ఉంటుంది. ఇది న్యూట్రల్ మాలిక్యూల్. అట్లానే CO3-2 తీసుకుంటున్నా. అంటే ఇక్కడ ఈ CO3 మొత్తానికి ఈ -2 ఛార్జ్ అనేది ఉంది. ఈ ఛార్జ్ ఇట్ ఈజ్ నాట్ belongs to a single atom. If you consider a polyatomic molecule or polyatomic ion, the charge which is appearing on the polyatomic ion is not for any individual atom. This charge belongs to whole polyatomic molecule or species. అంటే ఇక్కడ ఈ ఛార్జ్ కనిపించేది ఏ ఒక్క ఆటంకి సంబంధించిన ప్రాపర్టీ కాదు అది. సో కంప్లీట్ ఈ మొత్తం 4 ఆటమ్స్కి సంబంధించిన ప్రాపర్టీ. అట్లానే ఇప్పుడు ఇక్కడ NH4+ ఉంది అంటే ఈ ప్లస్ అనేది నైట్రోజన్కి సంబంధించిందో హైడ్రోజన్కి సంబంధించిందో కాదు, మొత్తం NH4కి సంబంధించిన ప్రాపర్టీ అది. సార్ మరి నాకు ఈ నైట్రోజన్కి కావాల్సిన ఛార్జ్ కావాలి సార్. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ దిస్ మాలిక్యూల్? వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ పాసిబుల్ ఛార్జ్ ఆఫ్ హైడ్రోజన్? అది కావాలి. సో దట్ ఈజ్ ఫార్మల్ ఛార్జ్. సో ఫార్మల్ ఛార్జ్ టెల్స్ దట్ వాట్ ఈస్ ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఆర్ వాట్ ఈస్ ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ఏ పర్టికులర్ ఆటమ్ ఇన్ ద గివెన్ మాలిక్యూల్ ఆర్ అయాన్. ఒక ఇచ్చిన పాలిఅటామిక్ అయాన్లో లేదా మాలిక్యూల్లో ఒక పర్టికులర్ ఆటమ్ మీద ఎంత ఛార్జ్ ఉందో మనం ఫార్మల్ ఛార్జ్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఫార్మల్ ఛార్జ్ అంటే అది నీకు ఏ ఆటమ్కి కావాలో ఆ ఆటమ్కి ఎంత ఛార్జ్ ఉంది, 0 ఉందా, +1 ఉందా, -1 ఉందా, +2 ఉందా, మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఫార్మల్ ఛార్జ్. ఓకే, క్లియర్ కదా? ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటంటే, సో ద ఛార్జ్ విచ్ ఈజ్ present on the molecule or ion is not belongs to a single atom, it is the property of whole molecule. That's why to calculate individual atom charge we use formal charge. అది అసలు ఫార్మల్ ఛార్జ్ ఏంటి అనేది. నెక్స్ట్, హౌ కెన్ we calculate formal charge? To calculate formal charge, so formal charge is the difference బిట్వీన్, అంటే ఏదైనా ఒక ఆటమ్కి, మీకు టైం వేస్ట్ ఎందుకు, రాసిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా. ఓకే, సో ఇది ఏం లేదు, ఒక ఫార్ములా ఇవ్వడానికి అంతే, నథింగ్. ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఏ పాలిఅటామిక్ మాలిక్యూల్. ఒక పాలిఅటామిక్ మాలిక్యూల్లో ఒక ఆటమ్ ఫార్మల్ ఛార్జ్ను కనుక్కోవాలనుకున్నప్పుడు అది ఏంటంటే, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ దట్ ఆటమ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్రీ స్టేట్. ఆ పర్టికులర్ ఆటమ్ ఫ్రీగా ఇండివిజువల్గా ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ఆ మాలిక్యూల్లో దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అసైన్ అయి ఉన్నాయి లూయిస్ స్ట్రక్చర్లో, అది వాటి డిఫరెన్స్నే మనం ఫార్మల్ ఛార్జ్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఈజీ అవుతుంది, చూడండి. ఇక్కడ సో మీ ఇష్టం ఏదైనా మాలిక్యూల్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ PH3 తీసుకుంటున్నా, PH3 మాలిక్యూల్ తీసుకుంటున్నా. PH3లో ఫాస్ఫరస్ 5th A గ్రూప్ ఎలిమెంట్. అంటే దీని వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్, వ్యాలెన్సీలో ఎట్లా ఉంటుందంటే 3s2 3p5 ఉంటుంది. ఇది వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్. అంటే మొత్తం 3s2 3p3 ఉంటుంది. అంటే ఇది మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది 5th A గ్రూప్ ఎలిమెంట్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్ అంటాం. సో 3s2 3p3. లేదు అంటే NH3 తీసుకోండి, 2s2 2p3 వస్తుంది. ఇక్కడ టోటల్ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఫాస్ఫరస్ ఇండివిజువల్గా సపరేట్గా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. ఓకే, ఇప్పుడు ఫాస్ఫరస్ బాండ్ ఫామ్ చేసింది PH3లో, 3 బాండ్స్ ఫామ్ అయినాయి అనుకున్నాం.
సో ఈ 3 ఎలక్ట్రాన్స్తోని 3 బాండ్స్ ఫామ్ అయినాయి అనుకున్నాం. ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి యాజ్ ఏ లోన్ పేర్. ఇది ఎట్లా రాస్తారు సార్ అంటే లూయిస్ స్ట్రక్చర్స్ ఉంది కదా, లూయిస్ స్ట్రక్చర్, రైటింగ్ ఆఫ్ లూయిస్ స్ట్రక్చర్స్, అది దాని ప్రకారం. సో ఇప్పుడు ఇది మాలిక్యూల్ ఫామ్ అయింది. ఇండివిజువల్గా ఉన్నప్పుడు 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 మైనస్ ఈ మాలిక్యూల్లో ఈ pH3లో ఫాస్ఫరస్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అసైన్ అయి ఉన్నాయి అనేది చూడాలి మనం. అది ఎట్లా కౌంట్ చేస్తారంటే బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవి రాస్తాము, మైనస్ ఈ బాండింగ్లో పార్టిసిపేట్ అయిన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో అందులో సగం ఫాస్ఫరస్కి వస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో బాండ్ ఉంది, సగం హైడ్రోజన్ది సగం ఫాస్ఫరస్ది. సో ఇప్పుడు ఫాస్ఫరస్కి సంబంధించి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఫాస్ఫరస్కి సంబంధించి ఈ మాలిక్యూల్లో, తర్వాత ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బాండెడ్ ఎలక్ట్రాన్స్, అంటే 1/2 into 6, సో 3. సో 5 మైనస్ 2 మైనస్ 3 వస్తుంది, అంటే 0 వస్తుంది. అంటే ఇక్కడ ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంటుంది ఫాస్ఫరస్ మీద అంటే 0. ఇప్పుడు ఏం చేసాం మనం అంటే ఫాస్ఫరస్ విడిగా ఉన్నప్పుడు దానికి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవి, మైనస్ ఈ మాలిక్యూల్లో ఉన్నప్పుడు దీనికి ఎన్ని అసైన్ అయి ఉన్నాయి ఎలక్ట్రాన్స్, ఈ ఫాస్ఫరస్కి సంబంధించి ఎన్ని అసైన్ ఉన్నాయి, ఫాస్ఫరస్ దగ్గరికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది చేసాం. ఎన్ని బాండ్స్ ఉన్నాయో ఆ బాండ్స్ అయినా వేసుకోవచ్చు, లేదా బాండెడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక్కొక్క బాండ్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందులో ఆఫ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఇక్కడ నేను ఫార్ములాలో చెప్పా. ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ ఏ పాలిఅటామిక్ మాలిక్యూల్ ఆర్ అయాన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ దట్ ఆటమ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్రీ స్టేట్. ఒక ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు ఆటమ్ ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అసైన్డ్ టు దట్ ఆటమ్ ఇన్ ద లూయిస్ స్ట్రక్చర్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అసైన్ చేసినవి ఎన్ని ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అసైన్ చేసినవి ఎట్లా కనుక్కోవాలి? వెరీ సింపుల్, దీనికే ఫార్ములా ఉంది. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోకపోయినా ఏం కాదు, దిస్ ఈజ్ నథింగ్. ఎవరు అడగరు వాట్ ఈజ్ ఫార్మల్ ఛార్జ్ అది ఇది అనేసి అడగరు, ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. సో ఇప్పుడు మీకు ఇది అర్థం కావడం కోసం చెప్పా. ఇప్పుడు ఫార్ములా చెప్తున్నాను చూడండి, తర్వాత మళ్ళీ వేరే మాలిక్యూల్ తీసుకొని చేద్దాం. ఫార్ములా ఏంటంటే ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ అన్ ఆటమ్. మనం ఏ ఆటమ్కి కావాలో ఆ ఆటమ్ నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం, మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే బాండింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న ఎలక్ట్రాన్స్ పేర్స్ ఉంటాయి, వాటిని లోన్ ఎలక్ట్రాన్స్ అంటాం, మైనస్ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ by 2 or half into number of bonded electrons. You can write half into number of bonded electrons, లేదంటే నెంబర్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ బై 2, లేదు అంటే ఇంకా నెంబర్ ఆఫ్ బాండ్స్ తీసేసుకున్నా అయిపోతుంది. హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ రాసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ, మైనస్ హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. సో ఆ ఆటమ్ చుట్టూ ఎన్ని బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి. దీన్నే సింపుల్గా ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు NA అనుకున్నాం అనుకో. NA అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ అన్ ఆటమ్, మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ ఎలక్ట్రాన్స్ని NL లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అన్నాం, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, మైనస్ నెంబర్ ఆఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. సో పెయిర్స్ తీసుకోవద్దు, ఇండివిజువల్ ఆటమ్స్ తీసుకోవాలి. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాతోని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము ఫార్మల్ ఛార్జ్, ఒక మాలిక్యూల్ తీసుకొని లేదా ఒక అయాన్ తీసుకొని చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక మాలిక్యూల్ తీసుకుంటాను. ఆ మాలిక్యూల్లో ఏ ఆటమ్ది కావాలంటే ఆ ఆటమ్ది ఎట్లా కనుక్కుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఓజోన్ తీసుకుంటున్నా. ఓజోన్ ఫార్ములా O3. దీని లూయిస్ స్ట్రక్చర్ రాస్తే మీకు ఆ లూయిస్ స్ట్రక్చర్ రాయడం మీద నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో ఇట్లా డబుల్ బాండ్ ఒక ఆక్సిజన్కి వస్తుంది, ఇంకొక ఆక్సిజన్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది దానికి. అంటే మీకు స్ట్రక్చర్ ఎట్లా వస్తుందంటే
డబుల్ బాండ్ ఓ దీని మీద ఒక పెయిర్ ఉంటుంది, దీని మీద 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీని మీద 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది స్ట్రక్చర్. అంటే దీని మీద 2 ఎలక్ట్రాన్స్, దీని మీద 6 ఎలక్ట్రాన్స్, దీని మీద 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఓజోన్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇందులో ఇది ఫస్ట్ ఆక్సిజన్ అనుకుంటా, ఇది సెకండ్ ఆక్సిజన్ అనుకుంటా, ఇది థర్డ్ ఆక్సిజన్ అనుకుంటా. సో ఫస్ట్ ఆక్సిజన్, సెకండ్ ఆక్సిజన్, థర్డ్ ఆక్సిజన్. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్కి కావాలి, ఫస్ట్ ఆక్సిజన్కి కావాలి ఫార్మల్ ఛార్జ్. ఫస్ట్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ కనుక్కుంటున్నాం. O1 ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏం తీసుకోవాలి? Na అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఐసోలేటెడ్ స్టేట్. అంటే అది ఫ్రీగా ఇండివిజువల్గా ఆక్సిజన్ ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆక్సిజన్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇది 6th గ్రూప్ కదా, కాబట్టి 6 ఉంటాయి. సో 2s2 2p4 వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ దీనిది, అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 మైనస్ దీనికి. ఇప్పుడు ఎన్ని లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసుకోవాలి. -NLP అంటే ఎన్ని లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. బాండ్లో పార్టిసిపేట్ చేయకుండా ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. తర్వాత మైనస్ దీనికి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఒకటి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇప్పుడు దీంతో షేర్ అయి ఉన్న ఎలక్ట్రాన్స్ 2, అంటే హాఫ్ ఇంటూ బాండెడ్ ఎలక్ట్రాన్స్ 2. ఇప్పుడు ఏమవుద్ది? ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ -6 మైనస్ హాఫ్ ఇంటూ 2 అంటే 1 అవుతుంది. సో 6 మైనస్ 1 అంటే 7, -6 మైనస్ 1 అంటే -7, 6 మైనస్ 7 అంటే -1. ఓకే, -1. ఫస్ట్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంది? -1. ఇప్పుడు సెకండ్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ తీసుకుందాం. ఆక్సిజన్ 2 లేకపోతే పైన రాస్తాను. ఆక్సిజన్ 2 ఫార్మల్ ఛార్జ్ దీనిది. సో దీనికి ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి? 6. అది కామన్. ఏ ఆక్సిజన్లో అయినా సపరేట్గా ఉన్నప్పుడు 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. మీరు అడగవచ్చు, సార్ ఇది తెలిస్తేనే కదా మనం రాసేదంటే ఎస్, డెఫినెట్గా లూయిస్ స్ట్రక్చర్ రాయడం తెలిస్తేనే వస్తుంది. 2 బాండ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తర్వాత ఇటు ఒక బాండ్ ఉంది, ఇటు ఒక బాండ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఉంది. మొత్తం 3 బాండ్స్ ఉన్నాయి. అంటే 3 బాండ్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్తో ఫామ్ అవుతాయి? 6 ఎలక్ట్రాన్స్తో. అంటే -1/2 ఇంటూ 6, 1 2 3 4 5 6. ఓకే, 1/2 ఇంటూ 6 అంటే 3. లేదు అంటే సింపుల్గా మీరు ఎన్ని బాండ్స్ ఉన్నాయో అవి బాండ్స్ పెట్టేయచ్చు. 6 మైనస్ 2 మైనస్ 3 అంటే 5. అంటే ఏమవుతుంది ఇక్కడ? +1. అంటే దీని మీద -1 ఉంది, దీని మీద +1 ఉంది. ఇప్పుడు థర్డ్ ఆక్సిజన్ తీసుకుందాం. థర్డ్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్, ఎందుకంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 6, 1 2 3 4 ఉన్నాయి వ్యాలెన్సీ అన్బాండెడ్ ఎలక్ట్రాన్స్, లోన్ ఎలక్ట్రాన్స్ అంటాం. -1/2 ఇంటూ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ అంటే 2. సో 6 మైనస్ 6 0. అంటే ఫస్ట్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ ఎంత ఓజోన్లో? ఈ ఆక్సిజన్ది ఫస్ట్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు -1. సెకండ్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు +1. థర్డ్ ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి ఫార్మల్ ఛార్జ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నదే తీసుకుందాం. సో నేను N2O తీసుకుంటున్నాను. N2O నైట్రస్ ఆక్సైడ్ ఆర్ లాఫింగ్ గ్యాస్. దీన్ని 2 స్ట్రక్చర్స్లో రాయొచ్చు, అంటే 2 రకాలుగా రాయొచ్చు స్ట్రక్చర్. N డబుల్ బాండ్ N డబుల్ బాండ్ O ఇట్లా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లేదు అంటే దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. N ట్రిపుల్ బాండ్ N, ఇక్కడ ఒక పెయిర్ ఉంటుంది, ఇక్కడ 3 పెయిర్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్లా కూడా రాయొచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఫార్మల్ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి, ఈ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఫార్మల్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫార్మల్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి, సెకండ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫార్మల్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ స్ట్రక్చర్. ఇది అంటే N డబుల్ బాండ్ O.
ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నైట్రోజన్ దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 1 2 3, ఇది ఒక లోన్ పేరు 5 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఆక్సిజన్తో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ 2లో ఈ 3లో ఈ నైట్రోజన్తో ఒకటి షేర్ అయింది. దీని దగ్గర కూడా 5 ఉంటాయి కదా, ఈ పెయిర్ దీనికి డొనేట్ చేసింది. ఇదంతా మీకు లూయి స్ట్రక్చర్లో చెప్తాం. అట్లా మనకి డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలనుకునేది ఫార్మల్ ఛార్జ్. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. సో నైట్రోజన్ 1 ఫార్మల్ ఛార్జ్ కావాలి నాకు. నైట్రోజన్ 1 ఫార్మల్ ఛార్జ్ కావాలి. సో దీనికి ఫార్మల్ ఛార్జ్ కావాలంటే నైట్రోజన్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు దాని వ్యాలెన్సీ ఎంత? 5. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5. ఎన్ని లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4. మైనస్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఇక్కడ? 2. అంటే 2 బాండ్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్. హాఫ్ ఇంటూ 4. సో 5 మైనస్ 4 మైనస్ 2, 5 మైనస్ 6, దట్ ఈక్వల్స్ టు -1. ఫస్ట్ దాని మీద -1 ఉంటుంది ఛార్జ్. తర్వాత సెకండ్ నైట్రోజన్ ఫార్మల్ ఛార్జ్. సెకండ్ నైట్రోజన్ ఫార్మల్ ఛార్జ్ ఇక్కడ 5 మైనస్ ఏమైనా ఉన్నాయా? లేవు. 0 మైనస్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4. అంటే హాఫ్ ఇంటూ 8. సో 5 మైనస్ 4 దట్ ఈక్వల్ టు +1. దీనికి +1 వస్తుంది, దీనికి -1 వస్తుంది. మరి ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్, ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్ ఈక్వల్స్ టు దీనికి 6 మైనస్ ఇక్కడ 2 + 2 4 మైనస్ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ ఇంటూ 4. సో 6 మైనస్ 6 దట్ ఈక్వల్ టు 0. ఇందులో దీనికి -1, దీనికి +1, దీనికి 0 ఉంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఒకసారి ఈ స్ట్రక్చర్ తీసుకొని చూద్దాం. ఓకే, ఈ స్ట్రక్చర్లో N ట్రిపుల్ బాండ్, N సింగిల్ బాండ్, O ఉంది. ఇక్కడ వాళ్ళు ఇస్తారు ఈ స్ట్రక్చర్, దాన్ని ఫార్మల్ ఛార్జ్ కనుక్కోమంటారు. ఇవ్వకపోతే మనం రాసుకోవాల్సిందే. సో ఇక్కడ లోన్ పేరు ఉంది ఇది. సో దీన్ని ఫస్ట్ అనుకుందాం, దీన్ని సెకండ్ అనుకుందాం, దీన్ని ఆక్సిజన్. సో నైట్రోజన్ ఫస్ట్ ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు దీనిది 5 మైనస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? బాండ్లో పార్టిసిపేట్ చేయకుండా 2 మైనస్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3. సో డైరెక్ట్ నెంబర్ ఆఫ్ బాండ్స్ వేసుకోవచ్చు, లేదా హాఫ్ ఇంటూ 6. సో 5 మైనస్ 2 3 5, 5 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫార్మల్ ఛార్జ్ వచ్చి 0. నెక్స్ట్ నైట్రోజన్ 2 ఫార్మల్ ఛార్జ్ తీసుకుందాం. నైట్రోజన్ 2 ఫార్మల్ ఛార్జ్ తీసుకుందాం. నైట్రోజన్ 2 ఫార్మల్ ఛార్జ్ ఎంత? 5 మైనస్ దీనికి ఏమి లేవు లోన్ ఎలక్ట్రాన్స్, 0 మైనస్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 4 బాండ్స్. అంటే హాఫ్ ఇంటూ 8 లేదా 4 రాసుకోవచ్చు. సో 5 మైనస్ 4 దట్ ఈక్వల్స్ టు +1. దీనికి +1 ఉంది. నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ ఫార్మల్ ఛార్జ్, ఆక్సిజన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6. ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? బాండ్లో పార్టిసిపేట్ చేయకుండా 6. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1. అంటే హాఫ్ ఇంటూ 2. సో 6 మైనస్ 6 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 6 మైనస్ 7 దట్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఆక్సిజన్కి -1 ఉంది. ఏం లేదు, ఎందుకంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆక్సిజన్కి వచ్చింది కాబట్టి ఆక్సిజన్కి -1 ఉంది. ఇటు వస్తే ఇటు -1 ఉంది. ఇక్కడ దీనికి ఇటు వచ్చింది, ఈ బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట, అందుకే ఇటు మైనస్ వచ్చింది. ఓకే, ఇట్లా మనం ఈ ఆటమ్స్ మీద ఏ ఛార్జ్ ఉంది అనేది మనం కనుక్కోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మల్ ఛార్జ్. ఓకే, రైట్.